ముఖ్యమంత్రిగా మనకు ఏకాన ఇచ్చింది లేదు, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది లేదు. అందుకే మిత్రులారా, ఇవాళ చంద్రశేఖరరావు పని అయిపోయింది, ఆయన లేవలేకుండా పడ్డాడు. కార్యము కార్ఖానకు పోయింది, ఇక తూకాణం బంద్ అయింది. తుక్కు కింద దాన్ని తూకం పెట్టి అమ్మాల్సిందే. ఇవాళ గజ్వేల్ ఫామ్ హౌస్ ముందర ఒక పిల్లగాడు తిరుగుతున్నాడు, నేను చూసిన. వాడు ఒకటే స్లోగన్ ఎత్తుకున్నాడు, పాత సామాన్లు కొంటాం, పాత సామాన్లు కొంటామని. నేను ఎవరినో పంపించి అడిగిన, ఏంద్రవాడ అనే తిరుగుతుండంటే, కారు షెడ్డుకు పోయింది కదా, ఖరాబ్ అయింది కదా, ఇక తూకం కింద పాత సామాన్ల కింద ఆ కారు కొనుక్కుంటే ఆ గిల్లల పయ్యలు పిల్లలు ఆడుకోనికి వనుకొస్తాయని అంటున్నాడు. అందుకే ఇవాళ కేసీఆర్ నౌకరి పోయి నడుము ఇరిగి పార్టీ ఓడి ఏం చెప్పాలో తెలియక పిట్టల ద్వారా ఇంట్లో కూర్చొని పిలిపించుకొని భజన సంఘం ముందల ఇవాళ కాంగ్రెస్ పార్టీ అయిపోయింది అంటుండు. ఎట్లా అయిపోతుంది బిడ్డ? అది ఉన్న ఫుల్ పార్టీలా పోయంగానే 12 పెగ్గులు పోగానే కాంగ్రెస్ ఖాళీ అవుతుంది, 20 మంది టచ్లు అంటుండు. ఎట్లయితుంది? అది ఉన్న 2 లీటర్ల ఫుల్ బాటిల్ అనుకుంటున్నా, 20 పెగ్గులు వేస్తే ఖాళీ కానికే. ఈడ కాపలా ఉన్నదేవాడు బిడ్డ, ఎవడో తెలుసా? ఈడ వస్తావా? రా బిడ్డ, టచ్ చేసి చూడు. హైటెన్షన్ వైరికిన కాకి తగులితే ఎట్లయితుందో, కాంగ్రెస్ మీద చెయ్యి పెడితే మాడి మసైపోతావు బిడ్డ. నీ తాతలు ముత్తాతలు గుర్తు రావాలి కాంగ్రెస్ టచ్ చేస్తే. నువ్వు అనుకుంటున్నావేమో నేను జైపాల్ రెడ్డి జానారెడ్డిని కాదు బిడ్డ, మర్యాదగా ఉండనికే బట్టలు పదించి రోడ్డు మీద ఉరికించి కొట్టిస్తా బిడ్డ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతోటి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజా తీర్పిచ్చిన ప్రభుత్వం